రాజకీయాల్లో ఉన్నప్పుడు కొందరి గెలుపులు కొందరి ఓటములు మనకు కొన్ని నేర్పిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము అనే జ్ఞానోదయం కూడా అంతర్మదనంలో నిజంగా వాస్తవాలకు దగ్గరగా మన ఆలోచన విధానాన్ని లేదా మనం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం లాంటి పరిణామాలు జరుగుతుంటాయి. తాజాగా మనం చూసాము నిన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభంజనం. పార్టీ పెట్టి ఏడాదిన్నరలోనే అత్యంత దూకుడుగా చాలా త్వరగా పార్టీ గెలుపు గుర్రం ఎక్కేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తలపతి విజయ్ నిలబడ్డే పరిస్థితికి వచ్చేసింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇదే పాయింట్ మీద చాలామంది లోపల మదన పడుతున్నారు. పార్టీ పెట్టి దశాబ్ద కాలం పాటు ఎన్నికల్లో విజయం సాధించని చాలామందికి ఇప్పుడు ఇది ఒక ప్రశ్నగా మారింది. అధికారం అన్నది అంత ఈజీ కాదు. ఎలాగైనా వెళ్ళాల్సిన దారిలో వెళ్తే కనుక ఖచ్చితంగా అది సాధ్యం కాదు అనేటట్టుగా కూడా ఉండదు. ప్రజల తీర్పు అంతిమ గెలుపు, అల్టిమేట్గా అదే మన ముఖ్య ఉద్దేశం. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడైన విజయ్ పార్టీ టీవీకి అనూహ్య విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు అంతర్మదనం మొదలయ్యిందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుందండి. విజయ్కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారు మా పవన్ కళ్యాణ్ గారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇక్కడ. సినీ గ్లామర్తో పాటు రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే దాదాపు 1.5-2 సంవత్సరాల లోపే ఒంటరిగా పోటీ చేయడం ఏంది? తను సత్తా చాటి ముఖ్యమంత్రి కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 15 సంవత్సరాలకు దగ్గరగా వస్తున్న పవన్ కళ్యాణ్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల నుంచే వినబడుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయాల్సిన దుస్థితి తమకేంటని మదన పడుతున్నారు. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పదవుల పంపకంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, బాధపడుతున్నాం. పదవుల సంగతి దేవుడెరుగు, కనీస గౌరవం కూడా ఇక్కడ లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వనని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ ఎంత ధైర్యంగా భరోసా ఇచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు ఎందుకని మదన పడుతున్నారు. పైగా ఇంకో 15 ఏళ్ళు, రాబోయే 15 ఏళ్ళు కూటమికి పొత్తుతూ కొనసాగుతామని పదే ప్రకటనలు చేయడం అంటే నిజంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అతి దారుణమైన చెడ్డ లక్షణం ఇది కాక మరొకటి ఉంటుందా అంటూ లోపల చీ కొడుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించినప్పటి నుంచి జనసేన పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అదే విధంగా విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్తో పవన్ కళ్యాణ్ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసేన సైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తా చాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 స్థానాల్లో తమ పార్టీకి అభ్యర్థులు ఎక్కడున్నారని గతంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు గుర్తు చేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తొలి నుంచి భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారని, విజయ్ మాదిరిగా ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపి జై కొట్టాడు. ప్రజల్లో అందుకోవడంలో పలసనైపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన విడివిడిగా పోటీ చేసిన 2 చోట్ల దారుణంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఎందుకు ప్రభావం చూపలేకపోయారని చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకొని పోటీ చేసిన తమకు తన బలం లేదని, అన్ని చోట్ల పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడున్నారని ఎన్నికల ప్రచార సభలో బెల్లెస్ వచనలు పలకడాన్ని బట్టి చూస్తే ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మదనపడుతున్నారు. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరో 15 ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో విజయ్ చూపిన తెగువే ఆ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అధికారం దక్కించుకుంటున్న ద్రవిడ పార్టీలను అన్నిటినీ పక్కన వారేసి ఈరోజు ఆయన పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా కరాఖండిగా తేల్చి చెప్పడం, ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించనే పరిస్థితి ఉండదు అని శబాష్ అనేటట్టుగా మాట్లాడడం విజయ్ వంతు అయింది. మీ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీయను అంటూ తన అభిమానులను పార్టీ శ్రేణుల్లోనూ ధైర్యం నింపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లడం విజయ్కు అద్భుతంగా కలిసొచ్చిన గొప్ప వరం. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన, తన సినిమా ఆపేసిన, లీక్ చేసిన, 20 సీట్లు కూడా రానివ్వని ఎద్దవ చేసిన ధీరుడిగా పోరాడాడు, గెలిచాడు. చివరికి అంచనాలను తలకిందులు చేస్తూ ఈరోజు విజయ్ కేతనం ఎగరవేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? టీవీకే పార్టీ విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ్యక్తులతో జతగట్టి జైకొట్టే పరిస్థితే ఉంటుందా? ఇప్పుడు ఇదే చర్చ జనసేనలో విస్తృతంగా చర్చ సాగుతోంది. 2024 ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ఓట్లు చీలనివ్వను అంటూ పొత్తులో మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక మనిషేనా? అప్పటికే నిజంగా ఒకటి గమనిస్తున్నారో లేదో మీరు కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత రాజకీయ లైఫ్ ఊహించుకుంటున్నాడే తప్ప ఆచరణలో శూన్యం. పవన్ కళ్యాణ్గా ఒక పని చేయాలి,
అసలు రాష్ట్రానికి ఏం అవసరం, రాష్ట్రానికి ఏం కరువు అవుతుంది, ఏం లోపం అవుతుంది, ఇవేవి ఆయనకు అంతు చిక్కడం లేదు. ఎంతసేపు తాను ఎక్కడో సేఫ్ జోన్ చూసుకుంటూ పోతున్నారు. అధికారం వస్తే చాలు, పోలీసులు సల్యూట్ కొడితే చాలు, అధికారంలో ఉన్నామా అంటే ఉన్నాము అంటే చాలు. కానీ కింది స్థాయిలో మాత్రం తాకట్టు పెట్టే పని. పవన్ కళ్యాణ్ అభిమానించే మనుషులంతా తాకట్టు మనుషుల్లాగా ఎక్కడ పడితే అక్కడ తాకట్టు పెడుతున్నాడు. ఈ తాకట్టు పెట్టడం మానేసి రాజకీయాల్లో రాజీ లేని పోరాటం సృష్టించగలిగితే నిజంగా అది 10,000. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ పెద్ద డిప్యూటీ సీఎం అని, మ్యాజిక్ ఫిగర్ అని, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు తప్ప పనికిలాని మాటలు ఇవన్నీ. నిజమైన హీరో, నిజమైన లీడర్ అంటే ఈరోజు జగన్, విజయ్ అని మాత్రం బలంగా చెప్తుంది చరిత్ర. అది మనం చెప్పాల్సింది కాదు, చరిత్రే చెబుతుంది. గ్లామర్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ డైవర్షన్ పొలిటికల్గా గేమ్ కూడా తెలిసి ఉండాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలన్న 3 అంశాల్లో క్లారిటీ లేకపోవడం పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవ్వడానికి గల ప్రధాన కారణము, సూత్రాలు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా షాడో ఉండేదానికి ట్రై చేస్తున్నాడు. తనకు భయం అవుతుంది, గవర్నమెంట్ నా చేతిలోకి వస్తే నేను ఏం చేయగలుగుతాను, ప్రజలకు నేను మంచి చేయిస్తానా, నాకున్న ఆలోచనకు, అవగాహనకు, క్రమశిక్షణకు కష్టమవుతుంది అనే భయం తనలో వ్యక్తిగతంగా ఉంది. కాబట్టే అంత దూరం పోకుండా ఏదో వెనకాల ఒక మంత్రి మాదిరిగా ఉండి అంత కమాండ్ మొత్తం అధికారం అనుభవిస్తూ ముందు పోతే అదే 10,000 అనుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దానికి పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ క్లోజ్ చేసి టీడీపీతో జత కడితే సరిపోతుంది. సొంతంగా పార్టీ అనే పేరు ఎందుకు, దానికి ఎజెండా ఎందుకు, దాంట్లో కార్యకర్తల జీవితాలను నాశనం చేసే కార్యక్రమం ఎందుకు? లైఫ్ ఇస్తే గట్టిగా ఇవ్వాలి బాస్, లేదంటే తీసి పక్కన పెట్టేసేయాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.